అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పరమశివుడు భయంకరమైన రూపంలో బాబా కాల్ భైరవ్గా అవతారమెత్తిన రోజును కాలభైరవ అష్టమి లేదా కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు. మార్గశిరలో అమావాస్య రోజులైన 8వ రోజున ఈ కాలభైరవుడు ఆవిర్భవించినట్లుగా విశ్వసిస్తారు. కాలభైరవ జయంతి ప్రాముఖ్యత. కాలాష్టమి లేదా కాలభైరవ జయంతిని ఆ పరమశివుడు ఉగ్రరూపంలో బాబా కాల భైరవ్ బాబాగా అవతారమెత్తిన సందర్భంగా జరుపుకుంటారు. ఈ పండుగ మార్గశిర మాసం కృష్ణ పక్షంలో 8వ రోజు వస్తుంది. ఆ రోజంతా పవిత్రంగా భావించి శక్తివంతమైన కాల భైరవ బాబాను ప్రత్యేకమైన ఆచారాలతో ఆరాధిస్తారు. పరమేశ్వరుడి ఆశీస్సులు అందుకుని ఆధ్యాత్మికంగానూ సుఖ సంతోషాలతోనూ జీవిస్తామని విశ్వసిస్తారు. మనిషిని నాశనం చేసే కోపం, దురాశ, కామం నుంచి రక్షణ దొరుకుతుందని నమ్ముతారు. ఒకానొక సందర్భంలో శ్రీ విష్ణువు, బ్రహ్మదేవుడి మధ్య ఎవరు గొప్ప, ఎవరు అత్యంత శక్తిమంతుడనే చర్చ నడుస్తుంటుంది. ఈ చర్య కాస్త తగవుగా మారడంతో పరిష్కారం కోసం పరమశివుణ్ణి కోరతారు. దానిని బ్రహ్మదేవుడు ఒప్పుకోడు. తనకు 5 తలలు ఉన్నాయని మహేశ్వరుడి మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తాడు. దాంతో ఉగ్రరూపుడైన శివుడు నుదుటి నుంచి పరమశివుని అంశ అయిన కాలభైరవుడు ఉద్భవిస్తాడు. 5 తలలు ఉన్నాయని చెబుతున్న బ్రహ్మదేవుని తలల్లో ఒక దానిని ఖండిస్తాడు. దాంతో బ్రహ్మదేవుడు వాస్తవం తెలిసి తన తప్పును అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత దేవతలంతా కలిసి వేడుకోవడంతో కాలభైరవ రూపాన్ని తిరిగి తనలోకి తీసుకుని పరమేశ్వరుడు శాంతిస్తాడు. కాలభైరవ జయంతి ప్రత్యేకత. పరమేశ్వరుడి అవతారమైన కాల భైరవ రూపాన్ని కొలిస్తే సకల కోరికలు ఫలమిస్తాయని నారద పురాణంలో పేర్కొన్నారు. కాలభైరవుని ఆరాధించడం వల్ల శారీరకంగా, మానసికంగా సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. చేతబడులు, దుష్ట శక్తుల నుంచి బయటపడటానికి కాలభైరవుడు సాయం చేస్తాడని నమ్ముతారు. కాలభైరవ జయంతి. ఈ ఏడాది కాలభైరవ జయంతి లేదా కాలాష్టమిని 2024 నవంబరు 22న జరుపుకోనున్నారు. 22వ తేదీ సాయంత్రం 6:07 అష్టమి తిథి ఆరంభమై 23వ తేదీ 7:56 ముగియనుంది. పూజ చేయాల్సిన పద్ధతి. ఉదయాన్నే లేచి పవిత్ర స్నానం చేయడం. ఉపవాస దీక్షను చేపట్టి రోజంతా మహిమాన్వితమైన హ్రీం ఉన్మత్ భైరవాయ నమ అనే మంత్రాన్ని జపించడం. ఇంటిని, ముఖ్యంగా పూజాగదిని శుభ్రం చేయడం. పూజగదిలో కాలభైరవ విగ్రహాన్ని లేదా కాలభైరవ యంత్రాన్ని ఉంచాలి. ఆవాల నూనెతో దీపం వెలిగించి దండ, స్వీట్లు పెట్టాలి. కాలభైరవ అష్టకం పైస్తూ ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత నలుదిక్కులా ఆవాల నూనెతో 4 వైపులా దీపం వెలిగించాలి. కాలభైరవుడికి మద్యాన్ని, పాలను సమర్పిస్తారు. సాయంత్రం వేళల్లో 4 వైపులా దీపాలు వెలిగించి అర్ధరాత్రి వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం నుంచి కైక ఉపవాసం నిర్వహించి ఉపవాస విరమణ తర్వాత నల్ల కుక్కకు తీయటి రోటీలు తినిపించడం వల్ల అదనపు ప్రయోజనాలు అందుతాయని విశ్వసిస్తారు. నిష్ఠతో ఈ సంప్రదాయాలు ఆచరించడం వల్ల ఆ కాలభైరవుని ఆశీస్సులు, రక్షణ, మార్గదర్శకత్వం కోసం కోరుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.